Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓ వెలిగిన ఈ టీడీపీ నేతల భవిష్యత్తు శూన్యమేనా? టీడీపీలో సీనియర్ నేతలందరూ దాదాపు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లే కనపడుతోంది. పార్టీలోనూ నియోజకవర్గాల్లోనూ వారు పట్టు కోల్పోవడంతో పాటు నేటి తరంతో వారు పరుగులు తీయలేరని, పాత పద్ధతుల నుంచి బయటపడకపోవడంతో చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలను మొన్నటి ఎన్నికల్లోనే పక్కన పెట్టారు. కొందరు నేతలు తాము స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోగా మరికొందరిని చంద్రబాబు కావాలనే తప్పించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేయించిన సర్వేల్లో వీరికి ప్రజల నుంచి సరైన మద్దతు లభించకపోవడము కారణమే. ఈనాటి రాజకీయాలలో నిత్యం ప్రజల్లో ఉండాలి. వివాహాలు, మరణాలకు ఒక్కటేంటి, ఏ ఇంటిలో కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితులున్నాయి. అలా మారిపోయింది. ఒకనాడు అలా కాదు, ముఖ్యమైన నేతల ఇళ్లకే ఎమ్మెల్యేలు వెళ్లేవారు. గ్రామాల్లోకి కూడా ఎన్నికలకు ముందు వెళ్ళి అలా కనిపించి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రామాలను ఖచ్చితంగా నెలలో ఒకసారి విజిట్ చేయాల్సిందే. అక్కడే వారితో కూర్చుని భోజనం చేయాల్సిందే. ఆ రోజంతా ఆ గ్రామస్తులతో గడిపి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో వయస్సు మీద పడడం, పాత రాజకీయ పద్ధతులను వదులుకోకపోవడం, వాటినే పట్టుకుని వేలాడుతుండటంతో ప్రజలు వారంటే ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడింది. దీంతో సీనియర్ నేతలు అధికార తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదు. అంతా యువరక్తంతో నిండిపోయింది. ఇది మంచి పరిణామమే అయినా కొన్నిసార్లు అనుభవం కూడా రాజకీయాలకు అవసరం అవుతుంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కేఈ కుటుంబం కూడా దాదాపు పక్కకు తప్పుకుంది. ఆయన కుమారుడు శ్యాంబాబు మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేత కూడా ఏ పదవి లేకుండా విజయనగరంలో ఖాళీగా కూర్చున్నారు. రాయపాటి కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. రాయపాటి సాంబశివరావుకు కూడా వయస్సు మీరడంతో ఆయనకు ఎంపీ టికెట్ కూడా చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయింది. ఇక మాగుంట బాబు వంటి వారిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. వారిలో కొందరికే పెద్దల సభకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని తెలిసింది. కేబినెట్లో కూడా యువ రక్తానికే పెద్దపీట వేయడంతో సీనియర్లకు ఇక సైకిల్ పార్టీలో కాలం చెల్లినట్లేనని అనుకోవాల్సిందే.